హిందూ సాంప్రదాయాల్లో దానం చేస్తే పుణ్యం కలుగుతుందని చెబుతారు. అయితే దానం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. వారంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకత ఆధారంగా దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వారంలో ఏ రోజు ఏం దానం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. అన్ని గ్రహాల్లో సూర్య భగవానుడు రాజు హోదాను కలిగి ఉంటాడు. సూర్య భగవానుని అనుగ్రహం బలంగా ఉంటే సమాజంలో కీర్తి, గౌరవం లభిస్తాయి. ఆదివారం రోజున బెల్లం, రూబీ రత్నాలు, ఎర్రటి పువ్వులు, గోధుమలను దానం చేయడం జాతకంలో సూర్యుని స్థానాన్ని బలపరుస్తుంది. సోమవారం శివుడు చంద్రునికి అంకితం చేయబడింది. వ్యక్తి జాతకంలో చంద్రదేవుడి స్థానం బలంగా ఉండడం మానసిక ఆరోగ్యం, తల్లితో మంచి సంబంధాలు పెంపొందిస్తుంది. సోమవారం రోజు శివుడి అనుగ్రహం పొందడానికి అన్నం, తెల్లటి వస్త్రాలు, తెల్లటి పూలు, పాలు, ముత్యాలు, శంఖం దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం హనుమంతుణ్ణి పూజించడానికి మంగళవారం పవిత్రంగా భావిస్తాం. ఆ రోజు చేసే దానం జాతకంలో అంగారక గ్రహాన్ని బలపరుస్తుంది. మంగళవారం రోజున ఎర్రని పప్పు, ఎర్రని వస్త్రాలు, బాదాం, రాగి పాత్రలు దానం చేస్తే ఎంతో మంచిది. బుధవారం బుధగ్రహానికి అంకితం చేయబడింది. గణేశుణ్ణి ఆరాధిస్తారు. బుధుణ్ణి వ్యక్తి తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం వంటి వాటికి అధిపతిగా పరిగణిస్తారు. బుధవారం రోజు బచ్చలి కూర, ఆకుపచ్చ, నీలం రంగు వస్త్రాలు, పచ్చిగడ్డి, కంచు పాత్రలు దానం చేస్తే బుధుడి స్థానం బలపడుతుంది. గురువారం విష్ణుదేవుణ్ణి పూజిస్తారు. ఈరోజు కుంకుమ పువ్వు, పసుపు, బంగారం, శనగపప్పు, పచ్చి ఉప్పు దానం చేస్తే మంచిది. విద్య, ఆధ్యాత్మిక వినయం, పురోగతి, పిల్లలకు సంబంధించిన విశేష ఫలితాలు వస్తాయి. శుక్రవారం శుక్రగ్రహానికి అంకితం చేయబడుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించే రోజు. వ్యక్తి జాతకంలో శుక్రదేవుడి స్థానం బలంగా ఉంటే వైవాహిక, భౌతిక ఆనందాన్ని సూచిస్తాయి. శుక్రవారం కీర్, సుగంధ ద్రవ్యాలు, పెరుగు, రంగురంగుల వస్త్రాలు, వెండి అన్నదానం చేస్తే శుక్రగ్రహం బలపడుతుంది. ఇక శనివారం శనిదేవుడికి అంకితం చేస్తారు. నలుపు వస్త్రాలు, ఇనుము, నూనె, నువ్వులు దానం చేయాలి. శనిగ్రహం బలపడి బాధలు, రోగాలు ఇవన్నీ కూడా దూరంగా ఉండి శుభ ఫలితాలు ఇస్తాయి.